వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 జనవరి 2 ఇవాళ కరెంట్ అఫైర్స్. ఓకే, క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. అదేవిధంగా అందరికి కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే చాలా ముఖ్యంగా ఇక్కడ అందరికి కూడా ఆంధ్రప్రదేశ్లో చాలామంది అభ్యర్థులు ఇప్పుడు కానిస్టేబుల్స్ సంబంధించి ఈవెంట్స్ బాగా క్వాలిఫై అయ్యారనమాట. అందరికి కూడా ఓకేనా, కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఇంకా ఎవరు కూడా ఆలస్యం చేయకుండా పుస్తకాలను తెరిచి నీట్గా చదువుకుంటూ రావాలి. ఓకేనా, ఇళ్ళలక్కనే పండగ కాదు అంటారు కదా, ఆ సామెతను మనం దృష్టిలో పెట్టుకొని ఈవెంట్స్ క్వాలిఫై అయినంత మాత్రాన సరిపోదు. ఖచ్చితంగా బాగా చదువుకొని రేపు జాబ్ తెచ్చుకోవాలి, లేకుంటే ఓకేనా చాలా నష్టపోతాం అన్నమాట. కాబట్టి అందరూ కూడా దయచేసి కష్టపడండి. బాగా ఒక పుస్తకాలు బాగా నీట్గా తీసుకొని బాగా టైం నిర్దేశించుకొని ఒక టైం టేబుల్ ప్రకారం ఎక్కువ టైం చదవాలన్నమాట. ఎక్కువ టైం చదవాలి. గతః ఇక నుంచి మనం బాగా చదవాలి. ఏదో మళ్ళీ ఇంకా డేట్ ఇవ్వలేదులే అని చెప్పేసి ఇంకా మీరు ఆలస్యం చేసుకుంటూ పోతే కనుక డేట్ ఇచ్చినప్పుడు మనకు టైం అక్కడ సరిపోదు అనమాట. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఏం చేయాలంటే కనుక ఆల్రెడీ 2 అయిపోయినాయి. ఫిలిమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయింది, ఇంకా మెయిన్స్ ఒకటే కదా పెండింగు. కాబట్టి బాగా చదువుకోవాలి అందరూ కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో కండి. మిగతా సబ్జెక్టులు కూడా ఉన్నాయి కదా, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఇవన్నీ కూడా మీరు ఎలా చదువుకుంటారో మీరు ప్లాన్ చేసుకోండి. బాగా ఎలా సిలబస్ అయిపోతుందో ప్లాన్ చేసుకోండి, దాని ప్రకారం చేసుకోండి. అదే ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే మాత్రం మన నుంచి మీరు ఓకేనా మాకు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 8186006848 8186006848. ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ మీరు నీట్గా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆ క్వశ్చన్స్ చేసుకుంటూ పోతే కనుక చాలా వరకు మీకు ఎగ్జామ్స్లో ప్లస్ అవుతుంది అనమాట రానున్న రోజుల్లో. కాబట్టి అందరూ కూడా ఫాలో కండి. ఓకేనా, క్లాస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, అంతేకాదు కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న ఒక అభ్యర్థి ఈరోజు ఈవెంట్స్లో ఓకేనా 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని తర్వాత అస్వస్థకు గురై ప్రాణాలు కోల్పోవడం జరిగిందనమాట. చంద్రశేఖర్ అనేటువంటి ఒక 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఓకేనా ఒక అభ్యర్థి. డాక్టర్లు ఏం నిర్ధారించారంటే 5 రోజుల నుంచి అతనికి విపరీతమైన జ్వరం అనమాట. ఏకంగా తెల్ల రక్త కణాలు 30,000కు పైగా తెల్ల రక్త కణాలు పడిపోయాయంట. 30,000 తెల్ల రక్త కణాలు పడిపోవడం కూడా ఆయనకు కార్డియాటిక్ అరెస్ట్ అనేటువంటి ఉన్నటువంటి హఠాత్తుగా ఈ పరిణామం జరిగి తను చనిపోయాడు. కార్డియాటిక్ అరెస్ట్తో అని చెప్పేసి వైద్యులు డిక్లేర్ చేశారనమాట. చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి కొండూరు అనే గ్రామం మచిలీపట్నంలో ఈవెంట్స్ జరిగాయన్నమాట. ఆ ఈవెంట్స్లో 1600 మీటర్లు పరిగెత్తి అస్వస్థకు గురై చనిపోయినాడు. కాకపోతే 5 రోజుల నుంచి విపరీతమైన జ్వరం ఉంది. తెల్ల రక్త కణాలు 30,000కు పైగా ఆయనకు పడిపోవడం వల్ల కార్డియాటిక్ అరెస్ట్తో చనిపోయాడని చెప్పి వైద్యులు డిక్లేర్ చేయడం జరిగిందనమాట. చంద్రశేఖర్ కొండూరుకు చెందినటువంటి వ్యక్తి అనమాట. మచిలీపట్నంలో ఈవెంట్ జరిగాయి. చూడండి ఎంత దురదృష్టమో. కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇట్లాంటివన్నీ. ఫస్ట్ క్వశ్చన్, భారత రక్షణ శాఖ 2025 సంవత్సరాన్ని ఏ ప్రాధాన్యత సంవత్సరంగా ప్రకటించినది? భారత రక్షణ శాఖ 2025ను ఏ ప్రాధాన్యత సంవత్సరంగా ప్రకటించినది అంటే కనుక అదే రక్షణ రంగ సంస్కరణల సంవత్సరం. రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా 2025ను మన భారతదేశ రక్షణ శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించడం జరిగిందనమాట. భారత సైన్యాన్ని అత్యాధునికమైన సాంకేతిక పోరాట శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషి చేస్తూ ఉన్నట్లుగా దానిలో భాగంగా 2025లో అనేక సంస్కరణలు తీసుకురావాలని రక్షణ రంగంలో ఈ 2025ను రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిందనమాట మన భారత రక్షణ శాఖ. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనమాట. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అదేవిధంగా మన భారతదేశంలో త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వీటి మధ్య సయోధ్య కోసం సమీకృత థియేటర్లను ఏర్పాటు చేయాలని కూడా కృషి చేస్తూ ఉన్నారన్నమాట. మరిన్ని సమీకృత థియేటర్లను కూడా ఏర్పాటు చేయాలని
ఓకేనా కృషి చేస్తూ ఉన్నట్లుగా ఆయన మనకు తెలపడం జరిగిందనమాట. కాబట్టి రక్షణ శాఖ ఈ ఏడాది దేనిగా ప్రకటించింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంతే మనకి. అదే ఓకేనా రక్షణ శాఖ రక్షణ రంగ సంస్కరణల సంవత్సరం, రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది, గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్, భద్రతా మండలిలో 8వసారి తాత్కాలిక సభ్యదేశంగా జపాన్ స్థానంలో చేరిన దేశం ఏది? చూడండి, భద్రతా మండలిలో 8వసారి జపాన్ స్థానంలో ఏ దేశం చేరింది అంటే కనుక అదే పాకిస్తాన్. 2025 జనవరి 1వ తారీఖున పాకిస్తాన్ ప్రజెంట్ తాత్కాలిక సభ్యదేశంగా వచ్చి చేరింది. అది ఏ దేశ స్థానంలో అంటే జపాన్ స్థానంలో అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 2025 జనవరి 1వ తారీఖున భద్రతా మండలి అనమాట, ఇంగ్లీష్లో సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం. దీనిలో 5 చేరాయి అనమాట తాత్కాలిక సభ్యదేశాలుగా ఈ ఏడాది జనవరి 1. వీటి పదవీ కాలం 2 ఏళ్ళు అనమాట. అంటే 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగుతాయి ఇవి. 5 దేశాలు ఏవనేది నోట్ చేసుకోండి. 5 దేశాలు వచ్చేసి డెన్మార్కు, గ్రీసు, పనామా, సోమాలియా, పాకిస్తాన్. డెన్మార్కు, గ్రీసు, పనామా, సోమాలియా, పాకిస్తాన్. కాబట్టి కోడ్ నేను చెప్తున్నా, కోడ్ నోట్ చేసుకోండి. DGPSP డెన్మార్కు, గ్రీసు, పనామా, సోమాలియా, పాకిస్తాన్ అనమాట. కాబట్టి 2 ఏళ్ల పదవీ కాలానికి ఇవి చేరడం జరిగింది. యాక్చువల్గా వీటిని ఎన్నుకునేది ఎవరంటే కనుక ఐక్యరాజ్య సమితిలో ఉన్న జనరల్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు 2/3 వంతు మెజార్టీతో వీటిని ఆమోదించాల్సి ఉంటుంది తాత్కాలిక సభ్యదేశాలను. 2 ఏళ్ల పదవీ కాలానికి ఇవి నియమించబడతాయి. ఐక్యరాజ్య సమితిలో చాలా గొప్పగా 6 అంగాలు ఉంటాయన్నమాట. అందులో భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఒకటి అనమాట. ఈ భద్రతా మండలిలో 15 దేశాలు ఉంటాయి. 5 శాశ్వత దేశాలు, 10 తాత్కాలిక దేశాలు. 5 శాశ్వత దేశాలు ఏంటి అంటే అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. భద్రతా మండలిలో శాశ్వత దేశాలు 5: అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఓకే, ABCFR అని కావాలంటే కోడ్ గుర్తుపెట్టుకోండి. అమెరికా, బ్రిటన్, చైనా ABC, ఫ్రాన్స్, రష్యా FR అనమాట. అలా తాత్కాలిక సభ్య దేశాలు 2 ఏళ్ళకు ఒకసారి ఓకేనా ఈ జనరల్ అసెంబ్లీ అనగా సాధారణ సభలోని సభ్యుల చేత 2/3 వంతు మెజార్టీ చేత ఎన్నిక అవుతూ ఉంటాయి అన్నమాట. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 5 దేశాలు జాయిన్ అయ్యాయి. అవి ఏవనేది మీరు చూసుకోవాలి. పాకిస్తాన్ ఇది ఒకసారి ఫస్ట్ టైం ఏం కాదు, గతంలో ఆల్రెడీ 7 సార్లు, ఇది 8వసారి అనమాట. పాకిస్తాన్ ఎన్నిసార్లు ఇప్పటివరకు తాత్కాలిక సభ్యదేశంగా చేరింది? 8వసారి. ఒక భద్రతా మండలి అనగానే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కనుక న్యూయార్క్, అమెరికా. భద్రతా మండలికి నోబెల్ శాంతి బహుమతి 1988లో వచ్చింది. 1988లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ కౌన్సిల్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. థర్డ్ క్వశ్చన్, ప్రముఖ వ్యక్తి హరీష్ చంద్ర శుక్లా మరణించగా అతను దేనిలో ప్రసిద్ధి చెందెను? చూడండి, ప్రముఖమైనటువంటి వ్యక్తి హరీష్ చంద్ర శుక్లా మరణించారనమాట గుండెపోటుతో. 85 సంవత్సరాల వయసు కలిగిన ఇతను గుండెపోటుతో మరణించాడు. అతను ఎవరు అంటే గొప్ప కార్టూనిస్ట్ అనమాట. ఇతని యొక్క కార్టూన్లకు ఏమని పేరు అంటే ఖాన్ అని పేరు, గుర్తుపెట్టుకోవాలి. ఇతని కార్టూనిస్ట్ అనమాట. ఇతని కార్టూన్లకు ఒక పేరు అనమాట, అది ఏదంటే కనుక ఖాన్. ఇతని కార్టూన్లతో అత్యంత అపారమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించినాడు అనమాట ఈ హరీష్ చంద్ర శుక్లా అనమాట. ఉత్తరప్రదేశ్కు చెందినవాడు హరీష్ చంద్ర శుక్లా. హిందీ దినపత్రిక దైనిక్ జాగరణను, అదేవిధంగా నవభారత్ టైమ్స్ ఇటువంటి పత్రికల్లో ఆయన కార్టూన్లతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడనమాట. 1980లో ఈయనకు మరింత పేరు వచ్చిందనమాట. ఈయన కార్టూన్లు అన్నీ కూడా ఎంతో వ్యంగ్యంతో, ఎంతో చతురత కలిగి, చురుకైన రాజకీయ నేపథ్యంలో ఉంటాయన్నమాట. కార్టూన్లు వ్యంగ్యంగా ఉంటాయి, చురుకుగా ఉంటాయి. అలా రాజకీయ కార్టూన్లతో ఇతను మంచి అపార అనుభవాన్ని సంపాదించుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అనమాట. అలా ఈరోజు వార్తల్లో ఉన్నాడు ఒక కార్టూనిస్టు. ఇతని కార్టూన్లకు ఖాన్ అని పేరు, ఖాన్. ఓకేనా, అతనే ఓకేనా మనకి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి అనమాట ఇతను.
నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇటీవల చనిపోయారు కదా, నిగంబోధులు ఆయన శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేశారు కదా, ఆయన భారతదేశానికి 13వ ప్రధానమంత్రి కదా, ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా, ఆయన ఆర్బీఐకి గవర్నర్గా పనిచేశాడు కదా, 1982 నుంచి 1983 వరకు 15వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు ఆయన, 82 నుంచి 85 వరకు. తర్వాత ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశాడు మన్మోహన్ సింగ్. పివి నరసింహారావు గారు అతని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది మన్మోహన్ సింగ్ను. అట్లాంటి మన్మోహన్ సింగ్ తర్వాత, వాజ్పేయి తర్వాత ఏకంగా సుదీర్ఘకాలం 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడని మనం చెప్పుకున్నాం. అటువంటి ఈ మన్మోహన్ సింగ్కి పద్మ విభూషణ్ అవార్డు ఎప్పుడు వరించింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, అందరూ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. 2025 జనవరి 3న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అను ప్రచారాన్ని ప్రారంభించనున్న పార్టీ ఏది? చూడండి, జనవరి 3వ తారీఖున న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనమాట. అదే జై బాపు, జై భీమ్, ఓకేనా, జై సంవిధాన్ అనమాట. జై బాపు అంటే మహాత్మా గాంధీ, జై భీమ్ అంటే బిఆర్ అంబేద్కర్ అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. గాంధీ వారసత్వాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనే లక్ష్యంతో, గాంధీ వారసత్వాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. జనవరి 3న ప్రారంభిస్తారు, జనవరి 26వ తారీఖున ముగింపు కార్యక్రమం అన్నమాట. జనవరి 26న ఈ ప్రచారాన్ని నిలిపేస్తారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకో, జనవరి 3 నుంచి జనవరి 26 వరకు. ఎక్కడ దీన్ని ముగింపు పలకనున్నారంటే కనుక, అంబేద్కర్ జన్మస్థలమైనటువంటి మధ్యప్రదేశ్లోని మహే అనే గ్రామంలో, ఈ ప్రచార కార్యక్రమం ఓకేనా జరుగుతుంది. లాస్ట్ ముగింపు కార్యక్రమం జరుగుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 5. క్రీడాకారులకు కండర క్షయాన్ని లెక్కించే రక్త పరీక్షను ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు? చూడండి, క్రీడాకారుల కండర క్షయాన్ని లెక్కించే రక్త పరీక్షను ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు అంటే కనుక, అదే ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన పశ్చిమ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో, ఈ పశ్చిమ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం మరియు ఒక ప్రోటియోమిక్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ, రెండు అన్నమాట. ఇక్కడ సంయుక్తంగా వీళ్ళిద్దరూ కలిసి ఈ పరీక్షను కనిపెట్టారనమాట. ఏ రెండు సంస్థలు? పశ్చిమ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు మరియు ప్రోటియోమిక్స్ ఇంటర్నేషనల్కు చెందినటువంటి శాస్త్రవేత్తలు కలిసి సంయుక్తంగా దీనిని కనిపెట్టారనమాట. ఇప్పుడు పరుగు పందెం ఎక్కువగా పరుగులు తీస్తూ ఉంటారు పరుగుల వీరులు, వాళ్ళ యొక్క గాయాలు అవుతూ ఉంటాయి, తరచుగా మనం చూస్తుంటాం గాయాలు. ఆ గాయాలు అయినప్పుడు వారి యొక్క కండరాలు ఏమాత్రం నష్టపోయాయి అని తెలుసుకోవడం కోసం వారి నుంచి ఒక రక్తపు బొట్టు ద్వారా ఒక పరీక్షను చేసి వాళ్ళ కండరాలు ఏమాత్రం నష్టపోయాయని తెలుసుకోవచ్చంట. ఒక రక్త పరీక్ష ద్వారా వాళ్ళ కండరాలు ఏమాత్రం దెబ్బతిన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. అలాంటి విధానాన్ని ఇక్కడ వీళ్ళు కనిపెట్టారు, గుర్తుపెట్టుకోవాలి. అంటే రక్తంలోని స్ట్రెస్, రక్తంలో ఉన్నటువంటి కణాల స్ట్రెస్ను బట్టి వాళ్ళ కండరాలు ఏమాత్రం నష్టపోయాయని చెప్పవచ్చంట. ఓకేనా, గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో నోట్ చేసుకోండి ఈ విషయాన్ని. క్వశ్చన్ నెంబర్ 6.
ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అందించాలనే క్యాబినెట్ ఆమోదించగా విద్యార్థికి ఎంత అందిస్తున్నారు? చూడండి, ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అందించాలని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. దీనికి విద్యార్థికి ఎంత అందించనున్నారంటే కనుక 15,000 రూపాయలు. రానున్న అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అప్పటి నుంచి ప్రతి పేద విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. పథకం పేరు తల్లికి వందనం. పేద విద్యార్థులకు ఇది సాయం అవుతుందన్నమాట. ఎవరైనా సరే ప్రభుత్వ స్కూళ్ళల్లో కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో కావచ్చు, చదివే విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఈ పథకాన్ని వర్తింపజేస్తారనమాట. గతంలో ఇది గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకంగా అమలు అయ్యేదనమాట. ఇప్పుడు ఆ పేరును మార్చడం జరిగింది. అదే తల్లికి వందనం. గుర్తుపెట్టుకోవాలి, ఎంత అందిస్తారు అనేటువంటిది 15,000 రూపాయలు అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 7. 11/1/2023 వరకు కంటే 2024లో 123 ఏళ్ల ఉష్ణోగ్రత సగటు కంటే ఎంత అధిక ఉష్ణోగ్రత నమోదైనది? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉష్ణోగ్రతలకు సంబంధించి 2024 మనందరికీ తెలుసు, ఏటా నమోదైన ఉష్ణోగ్రతల కంటే 2024 అధికంగా నమోదైందని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మన భారత వాతావరణ శాఖ ఏదైతే ఉందో, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట, IMD అంటాం. భారత వాతావరణ శాఖ చెప్పిందనమాట, 120 ఏళ్ల చరిత్రలో తీసుకున్న ఉష్ణోగ్రతల సగటు కంటే 2024లో అధిక ఉష్ణోగ్రత నమోదైందంట. ఏకంగా 0.90 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందనమాట. లాస్ట్ 123 సంవత్సరాలను తీసుకున్నప్పుడు ఆ 123 సంవత్సరాలలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతల సగటు కంటే 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ అత్యధికంగా నమోదైందనమాట. అత్యంత వేడి సంవత్సరంగా 2024 నిలిచింది. ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్నాం, కోపర్నికస్ అనేటువంటి సంస్థ కూడా 2024ను అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించిందనమాట. ఇప్పుడు మన భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు 2024 అత్యంత వేడి సంవత్సరం అనమాట. 2016లో అధిక రికార్డు ఉండింది. 2016 రికార్డే అధికమైన రికార్డు. దాన్ని ఇప్పుడు బీట్ చేసింది 2024 అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. పరిశ్రమల ముందున్నటువంటి ఉష్ణోగ్రతల సగటు కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ 1.5 డిగ్రీల సెల్సియస్ అనమాట. పరిశ్రమల ముందు ఉన్నటువంటి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదైన తొలి సంవత్సరం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పరిశ్రమల ముందు ఉన్నటువంటి సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ ఉంది కదా, దానికంటే ఎప్పుడు నమోదు కాలే అనమాట. ఫస్ట్ టైం 2024 అంతా నమోదైందనమాట. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే అత్యధికంగా నమోదైనటువంటి సంవత్సరం ఈ 2024 సంవత్సరం అనమాట. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వాతావరణానికి సంబంధించిన విషయాలలో చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాలి. అందరూ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయాలి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 8. ప్రధానమంత్రి పంటల బీమా పథకం క్రింద 2021, 2022 నుంచి 2025, 2026 అమలుకు కేంద్రం ఎంత ప్రకటించినది? చూడండి, 2021, 2022 నుంచి 2025, 2026 గాను కేంద్రం ఎంత ప్రకటించింది అంటే కనుక ఆన్సర్ 69,515 కోట్ల రూపాయలు. 69,515 కోట్ల రూపాయలు అనమాట. చూడండి, మనందరికీ తెలుసు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటాం. దాన్ని మనం తెలుగులో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అంటాం అన్నమాట. దీనికి సంబంధించి యాక్చువల్గా 2020-21 నుంచి 2024, 2025 వరకు అమలు 5 కాలానికి ఆ పథకాన్ని వర్తింపజేశారనమాట. అప్పుడు దానికి ప్రకటించిన నగదు ఎంత అంటే కనుక 66,550 కోట్లు అనమాట. అయితే ఈ పథకాన్ని ఇంకొక సంవత్సరం పొడిగిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు
2025 నుంచి 2026 వరకు 2025 2026 వరకు దీన్ని పొడిగించారనమాట. ఈ సంవత్సరం రైతులకు సంబంధించి అత్యంత గొప్ప న్యూస్ అనమాట ఇది. అంటే ఈ పథకాన్ని, రైతులకు సంబంధించిన ఈ పథకాన్ని ఇంకొక సంవత్సరం పాటు పొడిగించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సంవత్సరం మేము తీసుకున్న మొదటి నిర్ణయం రైతులకు సంబంధించిన నిర్ణయం కాబట్టి చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఎంత అనేది ఇక్కడ ఇంపార్టెంట్. 69,515 కోట్లు అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది? 2021 2022 నుంచి 2025 2026 గాను ఈ ప్రధానమంత్రి పంటల బీమా పథకం, లేదా దీన్ని ఏమంటాం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటాం. దేనికోసం ఈ పథకం అంటే కనుక అనివార్య ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులను రక్షించడం అనమాట. అంటే పంటను రక్షించడం అనమాట. ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉంటాయో, డిజాస్టర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి పంటలను రక్షించడం కోసం తీసుకొచ్చిన అత్యంత గొప్ప పథకం అనమాట. అదేవిధంగా మరొక పథకం కూడా ఉందన్నమాట, చాలా ఇంపార్టెంట్గా. వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అనేది కూడా ఒకటి ఉంది. ఈ రెండు కలిసి ఒకటేసారి 2020 2021 నుంచి 2024 2025 వరకు దీన్ని వర్తింపజేశారు ఈ పథకాన్ని. ఈ రెండు పథకాలను ఇప్పుడు ఒక సంవత్సరం పాటు పొడిగించారు. దీనికోసం ఎంత పెంచడం జరిగిందంటే కనుక 69,515 కోట్లకు పెంచారనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ రెండు పథకాలు ఇక్కడ, ఒకటి కాదు. ఓకేనా? ఒకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, మరొకటి ఏంటంటే కనుక ప్రధానమంత్రి వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల పథకం అంటారనమాట. ఓకేనా? రైట్. నైన్త్ క్వశ్చన్. 35వ పుస్తక మహోత్సవం జనవరి 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రారంభించారు? ఇప్పుడు 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రారంభించారంటే విజయవాడలో. 2025 జనవరి 2 నుంచి జనవరి 12వ తేదీ వరకు 2025 జనవరి 2 నుంచి జనవరి 12వ తేదీ వరకు జరుగుతుంది. విజయవాడలో నిర్వహించబడుతుంది పుస్తక మహోత్సవం. ఇది 35వ పుస్తక మహోత్సవం. ప్రారంభించే వారు ఎవరంటే కనుక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతిరోజు కూడా ఈ స్టాల్స్ తెరవబడతాయి అన్నమాట. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ఈ స్టాల్స్ తెరవబడతాయి. దాదాపు 270 స్టాళ్ళు ఇక్కడ ఉంచనున్నారన్నమాట. ఎన్ని స్టాల్స్ అంటే 270 స్టాల్స్. ఓకేనా? అంతర్జాతీయంగా గొప్ప గొప్ప పుస్తకాలన్నీ కూడా ఇక్కడ లభ్యమయ్యే విధంగా గొప్ప గొప్ప ప్రచురణకర్తల వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ పెడుతూ ఉన్నారన్నమాట. ప్రతి ఏటా నిర్వహిస్తారు. 3.5 దశాబ్దాల నుంచి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి పుస్తక మహోత్సవం ఎక్కడ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే మనకు దాన్ని చెప్పాల్సింది విజయవాడ. ప్రతి ఏటా విజయవాడలోనే. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్. కేంద్ర జలశక్తి వెల్లడించిన వివరాల మేరకు నీటిలో అధిక ఫ్లోరైడ్ కలిగిన జిల్లా ఏది? చూడండి, కేంద్ర జలశక్తి వెల్లడించిన వివరాల మేరకు నీటిలో అధిక ఫ్లోరైడ్ కలిగిన జిల్లా ఏదంటే శ్రీ సత్యసాయి జిల్లా. చూడండి, భారతదేశంలో 15 జిల్లాలు టాప్లో ఉన్న 15 జిల్లాల్లో శ్రీ సత్యసాయి జిల్లా అనేటువంటిది మనకి 10వ స్థానంలో ఉందన్నమాట. ఇక 12వ స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా, 14వ స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా. కానీ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా 10వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా 12వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా 14వ స్థానంలో ఉన్నాయన్నమాట. భారతదేశంలో టాప్ 15 జిల్లాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 జిల్లాలు టాప్లో ఉన్నాయన్నమాట. 15 టాప్లో ఉంటే 15 టాప్ జిల్లాలు అనుకుంటే వాటిలో 3 ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి. అవే సత్యసాయి, పల్నాడు, ప్రకాశం. గుర్తుపెట్టుకోవాలి. 1 లీటరు నీటిలో 1.5 మిల్లీగ్రాముల కంటే ఫ్లోరైడ్ అత్యధికంగా ఉండకూడదు అనమాట. ఇలా ఫ్లోరైడ్ అనేటువంటిది మోతాదుకు మించి 17 జిల్లాల్లో కనిపించింది మన ఆంధ్రప్రదేశ్లో. 17 జిల్లాల్లో
ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని జిల్లాల్లో? 17 జిల్లాల్లో మోతాదుకు మించి కనిపించిందంట. అందులో మనకు టాప్లో ఈ 3 చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. శ్రీ సత్యసాయి జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసింది. ఎవరు జలశక్తి మంత్రి? జలశక్తి మినిస్టర్ ఎవరు అంటే సిఆర్ పాటిల్ అనమాట. చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్. సిఆర్ పాటిల్. ఈ నివేదిక పేరు వచ్చేసి భూగర్భ జలాల వార్షిక నాణ్యత నివేదిక. భూగర్భ జలాల నాణ్యత వార్షిక నివేదిక 2024 అనమాట. దీని ప్రకారం ఇది నోట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్ను బాగా మనం ప్రిపేర్ కావాలి. ఈ సంవత్సరం రానున్నటువంటి ఎగ్జామ్స్లో మనం ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే కరెంట్ అఫైర్స్ లేకుండా మనం సక్సెస్ అయ్యే క్వశ్చనే లేదు. కానీ ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకో, నేషనల్ న్యూస్ చూసుకో, స్టేట్ న్యూస్ చూసుకో, స్టేట్ న్యూస్, సమ్మిట్ చూసుకో, స్పోర్ట్స్ చూసుకో, ఓకేనా, నీవు అపాయింట్మెంట్ చూసుకో, సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకో. ఇట్లా కరెంట్ అఫైర్స్ అన్ని రకాలుగా మనం చదువుకుంటూ రావాలి. బాగా రాసుకోవాలి, బాగా చదువుకోవాలి, బాగా వినాలి, బాగా రివిజన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మన కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ అనేటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఓకేనా. ఈ సంవత్సరం అందరూ కూడా బాగా చదివి ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు జాబ్ కొట్టాలని మేము ఆశిస్తూ ఉన్నాం, ఓకేనా. కాబట్టి అందరూ కూడా బాగా చదవండి ఖచ్చితంగా, ఓకేనా. రైట్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. రోజు కూడా సాయంత్రం 6 గంటలకి కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కానీ 6 గంటల నుంచి మీరు ఆ రోజు ఎప్పుడైనా వినొచ్చు మీరు, ఓకేనా. ఖచ్చితంగా ఏ రోజు ఆ రోజు వినడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా వినాలి. అలా వింటేనే మనకి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు పెండింగ్ పడవన్నమాట, ఓకేనా. రైట్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.